రాజమల్లు గారు, తిరుపతి రెడ్డి గారు, తిరుపతి గారు, కళాకారులు బాబ్జీ, భరత్, వాళ్ళ బృందం అందరికీ పేరు పేరున వందనాలు. సాధారణంగా రిటైర్మెంట్ ఫంక్షన్లు అంటే వ్యక్తుల గొప్పతనం గురించి, వారితో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ ఉంటారు. పైగా ఇది బాలికల పాఠశాల, ప్రభుత్వ పాఠశాల. ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. బాలికలు బాలురు కలిసి కూర్చున్నటువంటి ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య బహుశా మరి ప్రభుత్వ పాఠశాలలు టౌన్స్ లోనే ఇలా ఉంటే గ్రామాల్లో ఎలా ఉన్నాయో ఉపాధ్యాయ సంఘాల లీడర్లందరూ వేదిక మీద ఉన్నారు గనక వారికి నాకన్నా ఎక్కువ తెలుసు. ఈ సందర్భంలో సంపత్ కుమార్ గారు దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి వారికి నాకు వ్యక్తిగత స్నేహం ఉన్నది. ఎందుకంటే వారు కవి, రచయిత, వీటన్నిటికి మించి వివిధ సామాజిక ఉద్యమాలలో, విప్లవోద్యమాలలో వారు భాగంగా పనిచేశారు కనుక అప్పటి నుంచి వారితో పరిచయం ఉన్నది. ఒక 15 సంవత్సరాల నుంచి అయితే చాలా రెగ్యులర్గా ఏ విషయాలున్నా ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటాం. 15 రోజులకు ఒకసారి అయినా ఫోన్ ద్వారా మాట్లాడుకోవటము లేదా మెసేజ్ ద్వారా మాట్లాడుకోవటము జరుగుతూ ఉంటుంది. మొదటిసారి ఇక్కడ అంబేద్కర్ జయంతి సభకి ఒక 10-15 ఏళ్ల కిందట అనుకుంటా అప్పుడు స్పీకర్ గా పిలిచారు వారు. అప్పటి నుంచి మా మధ్యన అనుబంధం ఉన్నది. ఈ పరిచయంతో ఈ కార్యక్రమానికి నన్ను ఆత్మీయుడిగా రమ్మని కోరాడు. ఒక 2 నెలల కిందటే తన రిటైర్మెంట్ ఎప్పుడు ఉంటుందో చెప్పి ఆ రోజు డేట్ బ్లాక్ చేసుకోమన్నాడు. రేపు రిటైర్మెంట్ అధికారికంగా. ఆ డేట్ ఒప్పుకున్నాను నేను. నిజానికి నా డైరీలో కూడా మా పిఏకి చెప్పి డైరీలో రాయించి పెట్టారు. అయితే ఒక సంకట సమస్య వచ్చింది. ప్రిన్సిపాల్ గా ఉండటం మూలంగా ప్రతి నెల చివరిలో 30 లేదా 31 తారీఖులలో మా కాలేజీలో కూడా రిటైర్డ్ అయ్యే వాళ్ళు ఉంటారు కనుక కంపల్సరీ నేను ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ లో ఉండాలి. 30 ఏళ్ళు సర్వీస్ చేసినప్పుడు వాళ్ళు మా కింద వర్క్ చేస్తూ ఉంటారు కనుక ప్రోటోకాల్ ప్రకారం ప్రిన్సిపాల్ ఉండటం అనేది ఒక సంప్రదాయం. రేపు మా ఆర్ట్స్ కాలేజ్ డిప్యూటీ రిజిస్టర్ రిటైర్మెంట్ ఉన్నది. ఆ విషయం నాకు చాలా రోజులకు తెలిసింది. ఒక వారం కిందట ఫోన్ చేసి, అన్న ఇట్లా ఉంది ఒక సమస్య, 31 నాడు నేను రాలేను అంటే నీవెప్పుడు వస్తే నా రిటైర్మెంట్ సభ అప్పుడే ఉంటుంది అన్నాడు. సరేనా 31కి బదులు 30కి మార్చుకోండి అన్నాడు. సరే 30కి మార్చుకున్నాడు. ఈ క్రమంలో మరో సమస్య వచ్చింది ముందుకు. మా మామగారికి ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్లో ఉన్నారు, రాలేని పరిస్థితి ఉంది అన్నాను. కానీ ఇక బాబ్జీ, సంపత్ అన్న ఇద్దరు మొన్న ఫోన్ చేసి ఎట్లయినా రావాలి, నువ్వు రాకపోతే నేను రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకోను అన్నంతగా మాట్లాడాడు. ఇక తప్పదని పొద్దున్నే 10 గంటలకు వస్తాను, నన్ను మళ్ళీ 11:30కు పంపించాలి అని ఆయనకి ఇచ్చిన టైం ప్రకారం నేను 10 గంటలకు వచ్చి చూస్తే ఇక్కడ ఖాళీ కుర్చీలు ఉన్నాయి. మళ్ళీ ఒకసారి అట్లా హుజురాబాద్ పట్టణం అంతా ఒకసారి తిరిగేసి 11:30కి ఇక్కడికి వస్తే అప్పటికి సభ స్టార్ట్ అయి ఉంది. ఆత్మీయ మిత్రుడు కదా, నాకన్నా వయసులో పెద్దవాడు కనుక ఆయన కోసం సమయం ఇవ్వటం అనేది నా బాధ్యత. మిత్రుడిగా నా బాధ్యత, సామాజిక బాధ్యత ఉంది. ఎందుకంటే ఆయన సమాజం కోసం పనిచేశాడు కనుక. నేను సాధారణంగా రిటైర్మెంట్ ఫంక్షన్లకు చాలా మంది అడుగుతూ ఉంటారు, నేను అంత ఈజీగా ఒప్పుకోను. రిటైర్మెంట్ ఫంక్షన్లు ఎట్లా జరుగుతాయో మీ అందరికి తెలుసు కదా. అందుకే ఆచితూచి ఇక్కడ వేదిక మీద రాజమల్లు గారు ఉన్నారు, తిరుపతి ఉన్నాడు, వాళ్ళు సంఘం నాయకులు, అట్లే తిరుపతి రెడ్డి గారు ఉన్నారు కనుక మిత్రులు దగ్గరగా ఉన్న వాళ్ళకే ఒప్పుకుంటాం. ఏం మాట్లాడాలి ఈ సందర్భంలో? విద్యార్థులు ఉంటారు కదా, విద్యార్థులకి ఏమైనా మనం మాట్లాడే విషయాలు అర్థమవుతాయా? ఇక్కడ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలు ఉండి ఉంటారు, హై స్కూల్ కనుక. ఈ టీచర్ గురించి ఆ పిల్లలకి తెలుసు మనందరికన్నా ఎక్కువగా, ఎందుకంటే రోజు పాఠం వింటారు కనుక. కానీ ఈ పాఠంలో ఆ టీచర్ చెప్పని విషయాలు లేదా తన గురించి చెప్పని విషయాలు ఎప్పుడు వింటారు ఈ విద్యార్థులు? రిటైర్మెంట్ సందర్భంలోనే వింటారు. ఎందుకంటే మన అందరి మీద మన టీచర్లు ఎప్పుడో ఒకసారి ప్రభావం వేశారు. నా మీద నా జీవితంలో ఒక 3 టీచర్లు వేసిన ప్రభావం ఇప్పటికీ నా జీవితంలో చెరిగిపోలేదు. నా మాట తీరులో, నా రాత తీరులో, నా ఆచరణలో, నా జీవితంలో ఆ టీచర్ల ప్రభావమే ఉన్నది ఇప్పటికీ. కనుక టీచర్ల ప్రభావం వలన విద్యార్థులు మారుతారు, సమాజంలో గొప్ప వాళ్ళుగా తయారవుతారు.
అందుకే ఈ టీచర్ ఒక 20 ఏళ్ళు ఈ స్కూల్లో ఒక 5-6 ఏళ్ళ నుంచో పనిచేస్తూ ఉన్నప్పుడు ఈ 5-6 ఏళ్లలో 5-6 బ్యాచ్లు బయటికి వెళ్ళిపోతాయి. కనుక ఆ విద్యార్థుల మీద పనిచేస్తున్న కాలంలో తాను పాటించిన విలువల వలన, చెప్పిన పాఠం వలన ప్రభావం ఉంటుంది. కానీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా ప్రభావం వేస్తాయి. ఆయనే చెప్పుకున్నట్లు ఆయన 11 సంవత్సరాల వయసులో స్కూల్కు వెళ్ళానని చెప్పారు. నేను ఏదో పుస్తకానికి ముందు మాట రాస్తూ అందులో మాట కూడా రాశాను. మామూలుగా 5 ఏళ్ల వయసులో బడికి వెళ్ళటం ఒక పద్ధతి. ఇప్పుడు 2 ఏళ్ల వయసులోనే బడికి పంపిస్తూ ఉన్నాం మన పిల్లల్ని. 3 ఏళ్ల వయసు, 2 ఏళ్ల వయసు, 4 ఏళ్ల వయసులోనే ప్రీ ప్రైమరీ సెక్షన్ లో పంపిస్తూ ఉన్నాం. సో అట్లా చూస్తూ ఉన్నప్పుడు 5 ఏళ్ల వయసులో చదువుకోవాల్సిన వాడు 4 ఏళ్ల వయసులోనో, 6 ఏళ్ల వయసులోనో, 7 ఏళ్ల వయసులో చదువుకోవాల్సిన వాడు 11 ఏళ్ల వయసులో ఎందుకు చదువుకున్నాడు అనే ప్రశ్న మనం వేసుకుంటే ఈ సమాజం అందరికీ ఒకే అవకాశం ఇవ్వలేదు అని అర్థమవుతుంది. చదువుకోవడానికి ఒకే అవకాశం ఇవ్వలేదు, జీవించడానికి ఒకే అవకాశం ఇవ్వలేదు, గౌరవంగా ఉండడానికి ఒకే అవకాశం ఇవ్వలేదు. కనుక అలాంటి అసమ సమాజంలో జీవిస్తున్న మనం ఈ అసమ సమాజంలో ఆయన కనీసం 11 ఏళ్లకైనా స్కూల్కు వెళ్ళగలిగాడు. ఆ 11 ఏళ్లకి కూడా ఎలా వెళ్ళగలిగాడు? చదువు విలువ తెలిస్తే కదా వెళ్ళటం అనేది. పుట్టిన కుటుంబం తల్లిదండ్రులకి చదువు విలువ తెలిస్తే స్కూల్కు పంపిస్తారు పిల్లలు. తల్లిదండ్రులు నిరక్షరాస్యులైతే, వాళ్ళు నిరుపేదలైతే, వాళ్ళు రోజు కూలి చేసుకొని బతికే వాళ్ళైతే, ఇప్పుడు మీ దగ్గర ఉన్న పిల్లలందరూ కూడా రోజు కూలి చేసుకొని ఏదో చిన్న పనులు చేసుకొని ఉండే తల్లిదండ్రుల పిల్లలే వీళ్ళందరూ కూడా పేద పిల్లలు. అలాంటి పిల్లలకి ఆ పిల్లల్ని చదివించే ఒక విజన్ తల్లిదండ్రులకు ఉండదు. సంపత్ కుమార్ గారికి కూడా అలాంటి తల్లిదండ్రులు లేరు, చదివించాలనే ఆలోచన ఉన్న తల్లిదండ్రులు లేరు కనుకనే స్కూల్కు పంపించలేదు. ఏదో చిన్న చిన్న పనులు చేస్తూ అలా ఉండిపోయాడు. కానీ ఎర్ర అంకుష్ అనే ఒక దూర బంధువు తన పరిచయంలోకి రావటం, ఆ బంధువు వచ్చిన తర్వాత చదివే జీవితాన్ని మారుస్తుంది. అతడు చదువుకొని ఉన్నాడు, అప్పటికే అంబేద్కర్ గురించి తెలుసుకొని ఉన్నాడు. కనుక ఎర్ర అంకుష్ అనే మనిషి లేకపోతే వాళ్ళ ఇమ్మడి సంపత్ కుమార్ మన ముందు లేడు. ఇమ్మడి సంపత్ కుమార్ గురించి మాట్లాడుతున్నామంటే ఎర్ర అంకుష్ గురించి మాట్లాడాలి. సో ఎర్ర అంకుష్ వచ్చి ఆయనకు చెప్పి స్కూల్లో చేర్పించాడు గనక ఆయన తర్వాత చదువుకొని ఇవాళ మన ముందు ఉన్నాడు. ఒక మనిషి మీద ఎన్ని ప్రభావాలు పనిచేస్తుంటాయి. మీలో చాలా మంది టీచర్లు రిటైర్డ్ అవుతూ ఉంటారు కదా. అందరి టీచర్ల రిటైర్మెంట్ ఫంక్షన్ కి నేను రాలేను కదా, నేనే కాదు చాలా మంది రారు. ఏదో స్కూల్లో జరుగుతుంటది, ఆ సంఘం నాయకులు వస్తారు, షాల్స్ కప్తారు, 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు. కానీ ఎవరైనా సరే సమాజంలో గుర్తింపు పొందిన ప్రముఖులు ఎవరినో ఒకరు మీరు పిలుస్తూ ఉన్నారంటే ఆ రిటైర్మెంట్ పొందుతున్న వ్యక్తి కూడా సమాజంలో ఎంతో కొంత గుర్తింపు పొందిన వ్యక్తి అయి ఉండాలి. ఇవాళ ఆయన ఇక్కడ ఉన్నాడంటే ఒక టీచర్గా, రచయితగా, కవిగా, అనువాదకుడిగా, సామాజిక కార్యకర్తగా, నాయకుడిగా ఉన్నాడంటే ఆయనను సమాజం తీర్చిదిద్దిన ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి వలన ఇమ్మడి సంపత్ కుమార్ మన ముందు నిలబడ్డాడు. అందుకే మనం అందరం వచ్చాం ఇక్కడ. మనిషిని సమాజమే తీర్చిదిద్దుతుంది అంటాం మనం. ఏ మనిషినైనా తన చుట్టూ ఉండే ప్రభావాలు, పోరాటాలే మనుషుని తయారు చేస్తాయి. ఎవరు కూడా తల్లి గర్భం నుంచి పుట్టగానే గొప్పవాళ్ళు కాలేరు. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా గొప్పవాళ్ళు కాదు, చదివిన ప్రతి ఒక్కరు కూడా గొప్పవాళ్ళు కాదు. సో ఒక్కొక్క మనిషి మీద తన చుట్టూ ఉండే ప్రభావాలు వేసినటువంటి వాటి వలన వాళ్ళు నిర్మాణం అవుతారు. కనుక ఈ హుజరాబాద్ అంటే, ఈ జమ్మికుంట అంటే, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇప్పుడు మీరు ప్రశంసా పత్రాన్ని చదివారు. ఆ పత్రంలో మీరు రాసిన ప్రకారం ఆయన 60-65లో జన్మిస్తే ఇప్పటికి ఒక 60-65 ఏళ్ళు, 61 సంవత్సరం నిండితే ఆయన రిటైర్డ్ అవుతూ ఉన్నాడు. అంటే ఒక 60 ఏళ్ల కిందట పుట్టిన మనిషి 60 ఏళ్ల కిందట అంటే ఒక 10 ఏళ్ళు బాల్యానికి తీసేస్తే 64లో 65లో పుడితే 74-75 వచ్చే నాటికి బాల్యం 11 ఏళ్ళు. అప్పటికి ఇంకా స్కూల్కు వెళ్ళలేదు ఆయన. 11 ఏళ్ళు తీసేస్తే మిగిలిన జీవితం 50 ఏళ్ల జీవితం. ఆ స్కూల్కు వెళ్ళే తొలి రోజుల్లో వేసిన ప్రభావాలే మన మీద చాలా ఎక్కువగా ఉంటాయి. మొట్టమొదలు 15 ఏళ్ల లోపు కొన్ని ప్రభావాలు పడతాయి, 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపు మరికొన్ని ప్రభావాలు పడతాయి. ఇక 20 ఏళ్ల తర్వాత మన మీద పడే ప్రభావాలు ఏమి ఉండవు. అప్పుడు మనకంటూ ఒక స్పష్టమైన ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ప్రకారం మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కనుక 20 ఏళ్ల లోపుగా ఒక విద్యార్థి మీద పడే ప్రభావాలే వారిని తర్వాతి కాలంలో తీర్చిదిద్దుతాయి. ఇమ్మడి సంపత్ కుమార్ మీద 15 సంవత్సరాల కాలంలో పడిన ప్రభావాలే ఆయన ఒక మనిషిగా నిలబెట్టాయి.
ఆయన సమాజంలో కొన్ని విలువలు నమ్ముకోవడానికి, ఆ విలువల్ని ఆచరించడానికి ఆ ఉద్యమాలే తోవ చూపెట్టాయి. ఈ హుజాబాద్ ప్రాంతంలో ఒకే చంద్రమౌళి అనే పేరు విని ఉంటారు, కొందరికైనా మీకు తెలుసు. ఆయన పీపుల్స్ పవర్ పార్టీ రాష్ట్ర నాయకుడిగా పనిచేసి బహుశా ఆయన నిర్బంధంలో జైల్లో ఉండి బయటకు వచ్చినట్లున్నాడు. ఆయన ప్రభావం ఇమ్మడి సంపత్ కుమార్ మీద ప్రారంభ దశలో ఉంది. అంటే రాడికల్ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న విద్యార్థులు అందరి మీద ప్రభావం వేశాడు. అట్టడుగున పుట్టినటువంటి, అట్టడుగు వర్గంలో పుట్టిన ఇమ్మడి సంపత్తు చాలా సహజంగా ఆ ప్రభావాలకు గురి అవుతారు. హాస్టల్కి వెళ్తే ఏముంటాయి? బాల్యంలో హాస్టల్లో మరి ఇప్పటికైనా ఎంత మెరుగుపడిందో. ఈ మధ్య కాలంలో నేను హాస్టల్కు వెళ్ళలేదు, కానీ మేము చదువుకున్న రోజుల్లో, లేదా మాకన్నా ఒక 15 ఏళ్ళు ముందు చదువుకున్నాడు ఇమ్మడి సంపత్ అన్న. వాళ్ళు చదువుకున్న రోజుల్లో హాస్టల్ ఎలా ఉండేవంటే, ఎన్ఆర్ అని, ఎన్ నరసింహ అనేటటువంటి ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ ప్రిన్సిపల్, రిటైర్డ్ ప్రిన్సిపల్, ఒక 30 ఏళ్ల కింద పాట రాశాడు హాస్టల్లో ఎట్లా ఉంటుంది జీవితం. ఇమ్మడి సంపత్ వెళ్ళి హాస్టల్లో చేరినప్పుడు హాస్టల్లో ఉండే జీవితం నుంచి ఉద్యమాల వైపు వచ్చాడు ఆయన. ఆ హాస్టల్ పిల్లలమ్మ అపనింద లేస్తలేండి, కళ్ళంటే ఉంది చూడు అని పాట రాశారు. మేము తినే తిండి ఎట్లా ఉంటుంది హాస్టల్లో అని ఆ జీవితం అంతా ఆ పాటలో ఉంటుంది. ముక్కిపోయిన బియ్యం, ఆ ముక్కిపోయిన బియ్యం పురుగుల అన్నం మాకు పెడతారు అని ఆ పాటలో రాశారు. ఇక్కడ కూర్చున్న చాలా మంది హాస్టల్లో ఉన్న వాళ్ళందరికీ మీకు జీవితం తెలుసు. పురుగుల అన్నం ఉండేది. మేము పోయే రోజుల్లో కూడా మొదట నన్ను 5వ తరగతిలో తీసుకెళ్లి హాస్టల్లో చేర్పించారు మా నాన్న. హాస్టల్లో వేసిన తర్వాత లైన్ నిలబడి అన్నం పెట్టించుకున్నాక ప్లేట్లో అన్నం పెట్టారు, చింతపులుసు పోశారు. చింతపులుసు పోసిన తర్వాత తెల్ల పురుగులన్నీ పైకి తేలే చింతపులుసు మీద. అని చూసినప్పుడు నాకు ఆ హాస్టల్ నుంచి పారిపోవాలనిపించింది. మొదటి రోజే ఇంటి దగ్గర ఏమి లేకపోయినా కనీసం జొన్న రొట్టె పుంటి కూరనన్నా రుచిగా ఉంటుంది. జొన్న రొట్టె పుంటి కూర కన్నా మించింది ఏమీ లేదు కదా. పుంటి కూరలో ఐరన్ ఉంటుంది, జొన్న రొట్టె పటిష్టమైనటువంటి పోషకాహారాలు ఉంటాయని ఇప్పుడు మనం డాక్టర్లు చెప్తూ ఉన్నారు కదా. అలాంటి జొన్న రొట్టె పుంటి కూర కన్నా మించిన గొప్ప హాస్టల్లో అన్నం ఏమీ లేదు మాకు. కానీ ఆ పైన తేలినటువంటి పురుగులు చూసి, ఆ బియ్యం పురుగులు, తెల్ల పురుగులు చూసి అన్నం తినొద్దనుకున్న, తీసుకెళ్లి మొత్తం పడేసి 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత తప్పనిసరిగా తినాలి, ఆకలి అవుతుంది. ఇప్పుడు చదువు ముఖ్యమా, అన్నం ముఖ్యమా అనే ప్రశ్న నా ముందుకు వచ్చినప్పుడు చదువుకోవాలి. ఎందుకంటే ఆయనకు నాకు కొద్దిగా సామీప్యం ఉన్నది. 11 ఏళ్ల వయసులో ఆయన బయటికి వెళ్ళాడు, నేను కూడా 11 ఏళ్ల వయసులోనే బడికి వెళ్ళాను. బాల్యం అంతా చదువుకోలేదు. నేరుగా నా బడి అంతా 5వ తరగతి నుంచి మొదలైంది. 5 నుంచి స్కూల్ రెగ్యులర్ గా వెళ్ళటం అనేది, మిగతాంతా రాత్రిపూట బడిలో చదువుకున్నాను నేను. కనుక ఇప్పుడు చదువు యొక్క అవసరం నాకు బాగా తెలిసి వెళ్ళాను నేను. చదువుకోకపోతే ఏం చేయాలి? మళ్ళీ వెళ్ళి పసల కాయాలి. పసల కాసేటప్పుడు ఎండకు ఎండాలి, వానకు తడవాలి, చలికి వణకాలి, రాళ్ళు తగులుతాయి, రప్పలు తగులుతాయి, ముళ్ళు ఉచ్చుకుంటాయి, కాళ్ళకు చెప్పులు కూడా ఉండవు మాకు. కనుక ఈ జీవితం నుంచి బయటపడాలంటే చదువుకోవాలి అనుకున్నాను నేను. అప్పుడు 2వ రోజు 3వ రోజు అయ్యేసరికి ఆ చింతపులుసు మీద వచ్చినటువంటి పురుగులన్నిటినీ ప్లేట్ ఇట్లా వంచి చింతపులుసు అంతా కిందికి వెళ్ళిపోయేది, పురుగులన్నీ చింతపులుసుతో పాటు పోతే అప్పుడు ఉన్న అన్నం తిని హాస్టల్లో చదువుకున్నాను. ఇది నేను 1980 సంగతి చెప్తున్నా మీకు, 80-85 కాలం చెప్తున్నా. ఆయన నాకన్నా ఒక 10 ఏళ్ళ ముందు హాస్టల్లో చేరాడు. అంటే 75-76 సంగతి, ఎమర్జెన్సీ కాలంలో. 76 కాలంలో హాస్టల్ ఎట్లా ఉన్నాయో ఆయన జీవితంలో చూసినప్పుడు ఈ హాస్టల్ సమస్యలకి కారణం ఏమిటి అంటే, ప్రభుత్వం ఈ హాస్టల్ సమస్యలకి కారణం. నాణ్యమైన భోజనం పెట్టకపోవడం ప్రభుత్వం కారణం, అధికారుల కారణం, మంత్రుల కారణం అని చెప్పే ఒక విప్లవ విద్యార్థి ఉద్యమం, అది చంద్రబాబు రూపంలో వచ్చింది. ఆయన జీవితంలోకి విప్లవ ఉద్యమం ప్రవేశించింది. హాస్టల్ విద్యార్థిగా ఆయన మెల్లగా రాడికల్ విద్యార్థి ఉద్యమంలో చేరాడు. రాడికల్ విద్యార్థి ఉద్యమంలో చేరిన తర్వాత సహజంగా ఏముంటుంది? పోలీసుల నిర్బంధం ఉంటుంది. ఎవరెవరు ఉన్నారు, ఏ ఊళ్ళో ఎవరెవరు చేరారు రాడికల్స్ గా, ఎవరెవరు పీపుల్స్ పవర్ పార్టీకి నక్సలైట్లకు సపోర్ట్ చేస్తున్నారు అనే విషయం తెలిసిపోతుంది. పోలీసులు ఇంటికి వచ్చి తీసుకెళ్లి తీవ్రమైనటువంటి టార్చర్ చేస్తే ఆ టార్చర్ ను తట్టుకోలేక ఊరును వదిలి పారిపోయి ఎక్కడికో బంధువుల ఇంట్లో అక్కడిక్కడ తల దాచుకొని అక్కడ నుంచి మళ్ళీ గ్రామానికి రావటమే ఒక పెద్ద కష్టమైపోయింది. మధ్యలో చదువు ఆగిపోయింది. నిజానికి నేను 5వ తరగతిలో చేరిన తర్వాత ఇక నేను వెనక్కి చూసుకోలేదు. కంటిన్యూగా చదువుకున్నాను. మంచి కాలేజీలో చదువుకున్నాను. ఏపీఆర్జేఎస్ లో ఇంటర్మీడియట్ చేసిన, నిజాం కాలేజీలో డిగ్రీ చేసిన, ఉస్మాన్ యూనివర్సిటీలో పీజీ చేసిన, సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేసిన, పెద్ద సంస్థలు చదువుకున్నా.
నాకు మంచి అవకాశం లభించింది. కానీ ఇప్పుడు మీరు చదివిన ప్రశంసా పత్రంలో ఆయన చదువంతా ఓపెన్ యూనివర్సిటీలో చదువుకున్నట్లు మీరు చదివారు. ఒకవేళ నాలాగా యూనివర్సిటీలో చదువుకొని ఉంటే ఆయన హిందీ ప్రొఫెసర్ అయ్యేవాడు. ఉస్మాన్ యూనివర్సిటీలో, సెంట్రల్ యూనివర్సిటీలో హిందీ ప్రొఫెసర్ అయ్యేవాడు. కానీ అవకాశం లేదు. అవకాశం ఎందుకు లేదు అంటే రాజ్యం ఒకవైపు నిర్బంధం, కుటుంబ సమస్యలు, సామాజిక అవరోధాలు, పరిమితులు, వీటన్నిటి నుంచి తట్టుకొని బయటపడి నిలదొక్కుని మళ్ళీ చదువుకోవాలి, చదువు తప్ప ఇంకో దారి లేదు అనే విషయం అర్థం కావడానికి ఒక 20 ఏళ్ళు పట్టేది. అంటే 1974 నుంచి మొదలు పెడితే 90 వచ్చేసరికి కాన్సీరామ్ వచ్చాడు ఈ నేల మీదకి. కాన్సీరామ్ కన్నా ముందు అంబేద్కర్ వచ్చాడు ఈ నేల మీదకి. ఈ హుజురాబాద్కి, ఈ జమ్మికుంటకి, ఈ వరంగల్కి, కరీంనగర్కి, ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి అంబేద్కర్ వచ్చాడు. ఎలా వచ్చాడు? 1991లో అంబేద్కర్ శతజయంతి ఉత్సవాలు జరిగాయి. ఆ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ దేశాన్ని మార్చినటువంటి గొప్ప వ్యక్తి. ఈ దేశంలో సామాజిక మార్పు రావాలని కోరుకున్నవాడు. అప్పటి వరకు అంబేద్కర్ ఎవరికి తెలియదు. ఒకవేళ అంబేద్కర్ ముందే తెలిస్తే ఆయన ఒకే చంద్రమౌళి వైపు వెళ్ళేవాడు కాదు, పీపుల్స్ వార్ వైపు వెళ్ళేవాడు కాదు. అప్పటికి అంబేద్కర్ మనకు పరిచయం లేడు గనక విప్లవోద్యమంలోకి వెళ్ళారు. విప్లవోద్యమంలోకి వెళ్ళినటువంటి వాళ్ళకి విప్లవోద్యమైన వ్యతిరేకత కాదు, అది తప్పని కాదు. రాజ్యం విధిస్తున్న నిర్బంధం, అమలు చేస్తున్న నిర్బంధం నుంచి బయటపడడానికి, కాస్త వెసులుబాటు ఊపిరి తీసుకోవడానికి అంబేద్కర్ ఒక సాధనంగా ముందుకొచ్చాడు. సో అట్లా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని నేర్చుకొని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని చదువుకొని ఈ దేశంలో రాజకీయ అధికారం రావాలి, ఈ రాజకీయ అధికారం కోసం మనం పనిచేయాలనే ఆలోచన వైపు వచ్చాడు ఆయన. ఆ ఆలోచన వైపు వచ్చినప్పుడు అప్పుడే కాన్సీరామ్ ఒక ప్రభంజనాన్ని మొదలుపెట్టాడు. పంజాబ్ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు ఆ ప్రభంజనంలో ఆయన కూడా కొట్టుకుపోయాడు. మొదటి దశలో విప్లవోద్యమ ప్రభంజనంలో కొట్టుకుపోయాడు. తర్వాత రెండో ప్రభంజనం కాన్సీరామ్ ప్రభంజనంలో కొట్టుకుపోయాడు. ఆ విధంగా ఇటు మార్క్స్ను అటు అంబేద్కర్ని ఇద్దరిని చదువుకున్నాడు. ఆ ఇద్దరి ప్రభావం ఆయన మీద విశేషంగా పనిచేయటం మూలంగా ఈ సమాజం అర్థమైంది. ఈ దేశంలో కులం ఉన్నది, కులం పోవాలి. ఈ దేశంలో దోపిడి ఉన్నది, దోపిడి పోవాలి. ఈ దేశంలో మనుషులందరూ సమానంగా ఉండాలి, స్త్రీల మీద అసమానత ఉండకూడదు. అందుకే ఇవి పోవాలంటే ఒకవైపు అంబేద్కర్, మరోవైపు మార్క్స్, వీళ్ళిద్దరి సిద్ధాంతాలు ఈ దేశానికి అవసరమని తను అర్థం చేసుకున్న దాన్ని అమలు చేసుకున్నటువంటి దాన్నే 10 మందికి చెప్పాడు. చెప్పే క్రమంలో ఆ తర్వాత 97లో ఆయన ఉద్యోగంలోకి వచ్చాడని ఇప్పుడు మీరు చెప్పాడు. ఆ 97లో నాకు ఇప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు తెలంగాణ ప్రాంతంలో మనం హిందీ వైపు అంత ఎక్కువగా వెళ్ళాం. ఏదన్నా హైదరాబాద్ బేసుడు లేదా వరంగల్ బేసు ఉన్నటువంటి పట్టణాల్లో నాకు అసలు హిందీ ముక్క ఇప్పటివరకు హిందీ అక్షరాలే రావు. నాకు ఏదో 10th క్లాస్ ఎట్లా పాస్ అయినో తెలియదు. హిందీ వైపు వెళ్ళటం అనేది మా ప్రాంతంలో చాలా తక్కువ. మహబూబ్ నగర్లో అంటే మాకు రాయలసీమ బార్డర్ ఉంటుంది. ఆ రాయలసీమ బార్డర్లో మా మీద రాయలసీమ ప్రభావం ఉంటుంది. కానీ ఆయన హిందీ సబ్జెక్టు వైపు వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు అని ఆలోచిస్తే బహుశా నేను అనుకుంటా అంబేద్కర్ అర్థమయ్యాక లేదా కాన్సీరామ్ అర్థమయ్యాక, 94లోనే కాన్సీరామ్ వచ్చేసాడు కనుక ఈ అర్థమైనప్పుడు అటు మహారాష్ట్ర, ఇప్పుడు ఎవరో చెప్పారు కదా, మహారాష్ట్ర వైపు వెళుతూ ఉన్నప్పుడు ఆ మహారాష్ట్ర ప్రాంతంలో మరాఠీ, అటువైపు ఉత్తర భారతదేశంలో హిందీ సాహిత్యం అంతా హిందీలో ఉన్నటువంటి సాహిత్యం అర్థం చేసుకోవాలని, లేదా ఇంకోవైపు హిందీ చదివితే చాలా ఈజీగా ఉద్యోగం వస్తుంది అని కూడా అనేవాళ్ళు. బహుశా ఏదైనా సరే హిందీ సబ్జెక్టు వైపు వెళ్ళాడు. ఆ సబ్జెక్టు తనకు ఉపాధినిచ్చింది. కేవలం ఉపాధిని మాత్రమే కాదు, ఆయన టీచర్ అయితే అంత మేరకే మనం చెప్పుకుంటాం. ఒక సబ్జెక్టు చదివిన తర్వాత ఒక తెలుగు అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా సబ్జెక్టును చదివి సబ్జెక్టును బోధించి అంత మేరకే ఉండే టీచర్లని మనం 1000 మంది చూస్తాం. కానీ ఆ సబ్జెక్టులో ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకొని బయటి సమాజానికి దాన్ని అందించే వాళ్ళు కొద్ది మంది ఉంటారు. ఆ సాహిత్యాన్ని అనువాదం చేసి చెప్పే వాళ్ళు కొద్ది మంది ఉంటారు. టీచర్గా ఉంటేనే టీచర్గానే కనుమరుగవుతారు. టీచర్ ఒక సృజనాత్మకమైన రచయిత, టీచర్ ఒక సృజనాత్మకమైన కళాకారుడు, టీచర్ ఒక సృజనాత్మకమైన ఉపన్యాసకుడు. టీచర్లో ఒక సృజనాత్మకత ఉంటే వాళ్ళ సబ్జెక్ట్ని ఏం చేస్తారంటే తిరిగి మళ్ళీ సమాజానికి అందిస్తూ ఉంటారు. కనుక అలాంటి ఒక సృజనాత్మకమైన ఆలోచన కలిగినటువంటి వాడు బేసిక్గా ఆయన మంచి కళాకారుడు. బాగా పాటలు పాడతారు. మీకు ఎంతమంది తెలుసో తెలియదు నాకు, విద్యార్థులకి పాటలు పాడతారు. ఒక మంచి కళాకారుడిగా బహుశా జనాట్య మండలిలో కూడా పనిచేశాం. అయితే ఒక ఆలోచన అనేది, కళాత్మక వ్యక్తీకరణ అనేది ఎట్లా ఉంటుంది, ఆ వ్యక్తీకరణ
అది సాహిత్యంలోకి వస్తే ఎట్లా ఉంటుందని ఏం చేశాడు, హిందీ సాహిత్యాన్ని చదువుకున్న దాన్ని తెలుగులో అనువాదం చేయడం మొదలుపెట్టాడు. ఇటీవలి కాలంలో ప్రేమ్చంద్ కథల్ని ఒక 4 కథల్ని అనువాదం చేసి ముందు మాట రాయమని నాకు పంపించాడు. నేను ఆ కథలు అన్నిటిని చదివాను, వాటికి ముందు మాట రాశాను. టీచరు కేవలం హిందీ పాఠాలు చెప్పి పిల్లల్ని పరీక్షకి తయారు చేయటం అనేది అందరు చేస్తారు. ప్రేమ్చంద్ భారతదేశ సాహిత్యంలో మూల విరాట్. ఆయన పునాది వేసిన వాడు, సమాంతర సాహిత్యానికి పునాది వేసిన వాడు, అభ్యుదయ సాహిత్యానికి పునాది వేసిన వాడు. ఇవాళ మనం ఇంతమంది దళిత సాహిత్యం అని, విప్లవ సాహిత్యం అని, అభ్యుదయ సాహిత్యం అని, లేదా స్త్రీవాద సాహిత్యం అని మనం మాట్లాడుతున్నాం అంటే ప్రేమ్చంద్ వేసినటువంటి పునాది. స్వాతంత్రం రాకముందే ఈ దేశంలో అసమానతలు గుర్తించిన వాడు. ఎంతటి అసమానతలు అంటే ఆయన ఊరబావి అని ఒక కథ ఉన్నది. ఇనాక్ అనేటటువంటి ఆయన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాడు, ఆయన రాశాడు ఊరబావి అనే కథ. సరిగ్గా అట్లాంటి ఒక కథని ప్రేమ్చంద్ రాశాడు. ఆ కథని సంపత్ కుమార్ అనువాదం చేశాడు. ఆ కథ చదివితే చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. నేనైతే ఒక్కసారి దుఃఖానికి గురయ్యాను ఆ కథను చదివిన తర్వాత. హిందీలోంచి తెలుగులోకి రాశాడు. అందులో ఒక నీళ్ల బావిని ఒక దళితుడు వెళ్ళి ముట్టుకున్నందుకు వాళ్ళని చంపేశాడు. మనం చూస్తాం చాలా చోట్ల నీళ్లు తాగినందుకు. ఈ మధ్య కాలంలో ఒక 4-5 ఏళ్ల కిందట రాజస్థాన్ రాష్ట్రంలో ఒక చిన్న పిల్లవాడు వెళ్ళి కుండను ముట్టుకున్నాడని ఒక టీచర్ ఆ పిల్లవాడిని కొడితే చచ్చిపోయాడు. ఒక చిన్న పిల్లవాడు చచ్చిపోయాడు. కొట్టింది ఎవరు? టీచర్. టీచర్ అంటే సమాజంలో తెలివి కళ్ళని, చైతన్యవంతమైన వాళ్ళని, మంచి వాళ్ళని అనుకుంటాం మనం. ఒక దళిత పిల్లవాడు వచ్చి స్కూల్లో వాళ్ళు టీచర్లు తాగే కుండ ముట్టుకున్నందుకు కొట్టారు. ఇంత దుర్మార్గం ఈ రోజు కూడా చూస్తున్నాం మనం. 1985లో కారంచెడులో నీళ్ల దగ్గరనే గొడవ ఏర్పడి ఆ ఊరిలో 8 మంది మాదిగల్ని చంపేశారు నీళ్ల కోసమే. ఇట్లా మనం చూస్తే చరిత్ర అంతా ఈ దేశంలో అంటరాని వాళ్ళని ఎట్లా చూస్తున్నారో ప్రేమ్చంద్ రాసినటువంటి ఆ కథలో చాలా స్పష్టంగా బావిని ముట్టుకున్నందుకు వాళ్ళని వెలివేసి వాళ్ళ మీద దాడి చేశారు. అట్లాంటి కథల్ని ఆయన తెలుగులోకి తీసుకొచ్చాడు. రచయితగా, కవిగా, కార్యకర్తగా తన జీవితాన్ని సమాజం కోసం భిన్నమైనటువంటి పద్ధతిలో అందించడానికి ప్రయత్నం చేశాడు. టీచర్ ఎప్పుడైనా సరే విద్యార్థుల్లో భావాల్ని వికసింపజేస్తారు. తెల్ల పేపర్ లాగా వస్తారు పిల్లలు. ఏది మంచి ఏది చెడు అని తెలియకుండా మన దగ్గరికి వస్తారు. మన దగ్గరికి వచ్చిన పిల్లల్ని ఎన్ని రకాలుగా మార్చవచ్చు, ఎన్ని రకాలుగా వాళ్ళలో కొత్త ఆలోచనని ప్రోధి చేయవచ్చో మన చేతిలో ఉంది. తరగతి గది 4 గోడల మధ్య దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుందని కొఠారి చెప్పిన మాట కేవలం నినాదం కాదది. కొఠారి ఆ మాట ఎందుకన్నాడు? తరగతి గది 4 గోడల మధ్య మనం ఈ దేశ భవిష్యత్తు నిర్మాణం చేయొచ్చు. మనం అనుకుంటే, మనం బాగా చదివితే, మనకు మంచి నాలెడ్జ్ ఉంటే, ఉన్న నాలెడ్జ్ని, ఉన్న సబ్జెక్ట్ని పిల్లలకి సులభంగా అందిస్తే, సులభంగా అందించడం కూడా ఒక ప్రయత్నం, ఒక మంచి ప్రయత్నం చేస్తేనే సాధ్యం అవుతుంది. అది మనం అనుకున్నంత మాత్రాన సాధ్యం కాదు. కనుక ఇట్లా పరిణామం చెందినటువంటి ఇమ్మడి సంపత్ కుమార్ ఇక్కడ మీ అందరికీ తెలిసిన మీ మిత్రుడు, మీ టీచర్, మీ సహచర టీచర్, మీ కొలీగ్, ఇంత ఉన్నటువంటి ఆయన సమాజంలో జరిగే ప్రతి మార్పులో ఆయన భాగమయ్యాడు. ఈ 50 ఏళ్ల కాలంలో ప్రతి మార్పులో భాగమయ్యాడు. భాగమయ్యి సమాజం మారాలని కోరుకున్నాడు. ఎందుకు మారాల సమాజం? యథాతథ స్థితిలో ఉండొచ్చు కదా, ఉన్నది ఉన్నట్లు ఉండొచ్చు కదా. ఉన్నది ఉన్నట్లుంటే ఇదో ఇక్కడ అమ్మాయిలు చదువుకోలేరు, వాళ్ళు స్కూల్కు రాలేరు. గతంలో ఏమన్నారు? అమ్మాయిలు చదువుకోవద్దు అన్నారు. ఇప్పుడు అమ్మాయిలు చదువుకుంటున్నారు. ఇంతమంది టీచర్లు ఇవాళ చూస్తే ఒక 10 మంది టీచర్లు ఉన్నారు. ఒక 200 సంవత్సరాల కిందట, 150 ఏళ్ల కిందట, 100 సంవత్సరాల కిందట అమ్మాయి చదువుకుంటే, చదువుకున్న అమ్మాయి ఎవరైతే చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, పెళ్లి చేసుకున్న భర్త స్వర్గానికి వెళ్లకుండా నరకానికి వెళ్తారని రాశారు. ఎక్కడ రాశారు? ఇది ఒక పుస్తకంలో రాశారు. మనందరికి తెలిసిన ఫేమస్ పుస్తకంలో రాశారు. మనుధర్మం అని అంటారు దాన్ని. ఈ మనుధర్మం అనే పుస్తకంలో ఈ మాట రాశారు. చదువుకున్న అమ్మాయిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారని రాసిన తర్వాత స్వర్గానికి వెళ్లకుండా నరకానికి వెళ్తారంటే ఎవరు పెళ్లి చేసుకోరు. అంటే అప్పుడు ఏం చేశారు? తల్లిదండ్రులు ఎవరు కూడా అమ్మాయిలను చదివించరు. అందుకే చదివించలేదు. చదువుకున్న అమ్మాయి కంచంలో అన్నం పెడితే కంచంలో పెట్టిన అన్నం పురుగులుగా మారిపోతుందని రాశారు. అదే పుస్తకంలో రాశారు. ఎక్కడైనా జరిగిందా? ఇది పురుగులుగా మారిపోయిందా? ఇంతమంది ఆడబిడ్డలు అన్నం పెడుతున్నారు కదా, వడ్డిస్తున్నారు కదా, చదువుతున్నారు కదా,
ఇంత దుర్మార్గంగా అన్యాయంగా పుస్తకాలు రాసి ప్రచారం చేసి అమ్మాయిలను చదువుకోకుండా చేశారు. మరి అమ్మాయిలు కూడా చదువుకోవాలని చెప్పిన వాళ్ళు ఈ దేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. అందుకే వాళ్ళు చేసిన పోరాటం వలన ఇవాళ ఇంతమంది అమ్మాయిలు చదువుకుంటున్నారు, ఇంతమంది స్త్రీలు టీచర్లు అయ్యారు, తిరిగి వాళ్ళు మళ్ళీ బోధిస్తున్నారు. సమాజం యథాతథ స్థితిలో ఉండాలంటే అమ్మాయిలు చదువుకోవద్దని ఇమ్మడి సంపత్ కుమార్ గారు ఏమనుకుంటున్నారు? సమాజం మారాలి, యథాతథంగా ఉండొద్దు, అందరూ చదువుకోవాలి. దళితులైనా, స్త్రీలైనా, ట్రైబ్స్ అయినా, బీసీలైనా ఎవరైనా చదువుకోవాలి, సంతోషంగా ఉండాలి, సమానంగా ఉండాలని కోరుకుంటున్నాడు కనుక ఆయన జీవితంలో ఎవరమైనా సరే పుడతాం, పెరుగుతాం, ఎప్పుడో చనిపోతాం, ఎప్పుడో ఒకసారి చనిపోతాం. 60 ఏళ్లకో, 70 ఏళ్లకో, 80 ఏళ్లకో, 100 ఏళ్లకో చనిపోతాం. కానీ చిట్ట చివరికి ఏం మిగులుతుంది? మంచి మాట మిగులుతుంది, మంచితనం మిగులుతుంది. మనం సంపాదించుకున్న ఆస్తులు ఏవి మనం వెంటరావు మిత్రులారా, ప్రియమైన విద్యార్థులారా, మీరు కూడా గుర్తు పెట్టుకోండి. మనం సంపాదించుకునే ఆస్తులు ఏవి మనం వెంటరావు, మాట మన వెంట వస్తుంది. చనిపోయినప్పుడు ఎంత మంచి మనిషి అమ్మా చనిపోయాడు అని అనుకోవాలి, ఎంత దుర్మార్గుడమ్మా బాగా చనిపోయాడు వీడు, ఇంత లేటుగా చనిపోయాడు వీడు అనుకునే పరిస్థితి ఎవరికి రాకూడదు. కనుక జీవితంలో 10 మందితో బాగుండటం, 10 మంది కోసం, 10 మంది బాగుండడం కోసం పని చేయటం, పోరాటం చేయటం, అలా ఉండవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇమ్మడి సంపత్ కుమార్, నాకు తెలిసిన ఇమ్మడి సంపత్ కుమార్, ఆయన సమాజంలో కేవలం వ్యక్తిగత జీవితంలో ఉండకుండా సామాజిక జీవితంలో భాగమయ్యాడు, మార్పులో భాగమయ్యాడు, పోరాటంలో భాగమయ్యాడు. ఒక రచయితగా తన అభిప్రాయాల్ని రాశాడు, పుస్తకాలుగా ఉన్నాయి. ఇమ్మడి సంపత్ కుమార్ గారి తదనంతరం కూడా ఆ పుస్తకాలు ఉంటాయి, ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయి. వాటిని ఎవరైనా చదవచ్చు, వారి అభిప్రాయాలు మనందరికి అర్థమవుతాయి. ఇక్కడున్న విద్యార్థులు మీరందరూ ఒక అద్భుతమైన జీవితాన్ని కలగనండి. ఇవాళ మీ టీచర్ రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని, ఐపీఎస్ కావాలని, ఒక డాక్టర్ కావాలని, ఇంజనీర్ కావాలని, ఒక వ్యాపారవేత్త కూడా కావచ్చు. అందరూ ఇంజనీర్లు కాలేరు, అందరూ డాక్టర్లు కాలేరు, లేదా అందరూ ప్రొఫెసర్లు కాలేరు. మరి వ్యాపారవేత్తలు కూడా కావాలి. నిజానికి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి వ్యాపారవేత్తలు కావాలనే బోధన జరగదు. ప్రైవేట్ స్కూళ్ళల్లో మీరు వెళ్ళండి, ప్రైవేట్ స్కూల్లో సంవత్సరానికి 4 లక్షలు 5 లక్షలు ఫీజులు కట్టే దగ్గర బీబీఏ కోర్సుకు సంబంధించిన సిలబస్ స్కూల్లో బోధిస్తున్నారు. వాళ్ళకి స్కూల్లో బోధిస్తున్నారు, ఆ పిల్లలు తెలుసుకుంటున్నారు. ఆ పిల్లలు ఏం చదువుతున్నారు? 10th క్లాస్లోనే. 10th క్లాస్ కంప్లీట్ అయిన పిల్లల్ని వెళ్ళి అడిగితే, ఈ 4-5 లక్షలు ఫీజులు కట్టి చదివే పిల్లల్ని అడిగితే మేము బిజినెస్ చేస్తామని చెప్తున్నారు. ఎంబీఏ చేసి బిజినెస్ చేస్తాం. టీచర్లుగా మన బాధ్యత ఎంతమంది విద్యార్థులని, మంచి విద్యార్థులని మనం తీర్చిదిద్దుతున్నామనే దాని మీదనే మన గొప్పతనం ఉంటుంది. కనుక ఇమ్మడి సంపత్ కుమార్ గారికి ఈ రిటైర్మెంట్ సందర్భంగా వారికి నేను వ్యక్తిగతంగా నా తరఫున, నా కుటుంబం తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నా. నిజానికి ఆరోగ్యంగా ఉంటే చాలా వేగంగా పనులు చేసే మనిషి అనారోగ్యానికి గురయ్యాడు. ఈ హుజరాబాద్లో, లేకపోతే జమ్మికుంట, ఈ కరీంనగర్, వరంగల్, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో చాలా వేగంగా పనులు చేసే మనిషి ఇప్పుడు అనారోగ్యానికి గురయ్యాడు. రిటైర్మెంట్ అనేది ఉద్యోగానికే రిటైర్మెంట్. ఉద్యోగం అయిపోతుంది ఇవాళ, రేపటితో ఆయన స్కూల్కు రాడు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి స్కూల్కు రాడు. ఆయనకు మస్తు టైం దొరుకుతుంది. ఆ ఉన్న సమయంలో ఆయన కళానికి పని చెప్పాలని కోరుకుంటున్నా. ఆయన మంచి కవి, మంచి రచయిత, అనువాదకుడు. మనకి హిందీ సాహిత్యం తెలియదు. ఆ హిందీలో ఉన్న పుస్తకాలన్నిటినీ టార్గెట్ పెట్టుకొని 6 నెలలకు ఒక పుస్తకాన్ని అనువాదం చేస్తే మనం అందరం తెలుగులో హాయిగా చదువుకుంటాం. కనుక పూర్తి కాలంగా ఇంట్లో కూర్చొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ఇబ్బందులు పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అనువాదం చేయాలని నేను కోరుకుంటున్నా. మళ్ళొక్కసారి నన్ను ఇక్కడికి పిలిచి, మేడం, హెడ్ మాస్టర్ గారు, మీ టీచర్లు అందరూ కలిసి, విద్యార్థులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఇక్కడికి పిలిచినందుకు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను.